హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనకి తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా అయిపోయే సగ్గుబియ్యం వడియాలు ఎట్లా చేయాలి ఏంటన్నది చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్ ప్రాసెస్ కూడా ఒక్కళ్ళే ఉన్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం ఈ సగ్గుబియ్యం వడియాలు ఎట్లా ఏంటన్నది చూపిస్తా. నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను. మనము ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా ఇలా మిక్సీ బౌల్లో వేసి మనం కొంచెం ఉప్మా రవ్వ టైప్లో ఇలా బరక వచ్చేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ పిండిలాగా అయితే కాకూడదు. ఇలా బరకగా ఉంటే మనకి వడియాలన్నది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనము ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 3 గ్లాసులు వాటర్ తీసుకుని ఈ పిండిని అన్నది చక్కగా ఇలా కలిపేసుకుని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలాగే వేరే బౌల్ తీసుకుని సేమ్ అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకుని చక్కగా కాస్త సాల్ట్ వేసి మనం దీన్ని ఎసర్లా మరిగించుకోవాలన్నమాట. ఇలా ఎసర్లా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా తిప్పుతూ మనం ఆ ఎసర్లో వేసేసి చక్కగా ఇట్లా తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మనము తిప్పడం ఆపేసామంటే ఇవి గడ్డలు కట్టేస్తాయి అన్నమాట. అందుకే ప్రతి నిమిషానికి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇంకా మనకి వడియాలకి పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో కాస్త వాము కానీ జీలకర్ర కానీ ఇలా వేసుకుని లాస్ట్లో తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ వేయకూడదండి, వడియాల కలర్ అన్నది మారిపోద్ది. మనకు పిండి అంతా రెడీ అయిపోయాక మనం ఇంకా వేసేస్తాం అనంగా ఈ జీలకర్ర కానీ వాము కానీ వేసుకుని చక్కగా మనకి వీలైతే ఇలా బట్ట మీద లేదంటే ప్లాస్టిక్ కవర్ల మీద అయినా పెట్టేసుకోవచ్చు. వడియాలైతే చాలా టేస్ట్గా ఉంటాయి. పలచగుంది అని అనుమానం పడక్కర్లేదండి. ఇవి ఆరితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇవి ఆరిపోయిన తర్వాత చూసారా ఎట్లా అంటుకుపోయినాయో, దీన్ని ఇలాగా హోల్డ్ చేసి కాస్త లైట్గా వాటర్ అన్నది చల్లితే మనకి ఈ వడియాలన్నది కాస్త ఈజీగా వచ్చేస్తాయి. ఇవి సగ్గుబియ్యం వడియాలు కదండి, కొంచెం తడి తగిలిందంటే ఒకదానికొకటి అంటుకుపోతుంటే తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ దీన్ని 1 గంట 2 గంటలు ఎండ ఉంటే ఎండలో పెట్టండి. లేదంటే ఫ్యాన్ కింద పెట్టినా సరే ఈజీగా ఆరిపోతుంది అనమాట. దీనికి ఫ్యాన్ కిందే పెట్టాలని లేదు, ఎండలోనే పెట్టాలని లేదు. మన సమ్మరే కాబట్టి వేసవకాలం ఉంది, ఎండలో పెట్టుకుంటే బెటర్. మళ్ళీ ఫ్యాన్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం, అందు గురించి ఎండలోనే 1 గంట అలా ఆరబెట్టుకుని చక్కగా ఇలా ఆయిల్ వేడి చేసుకుని వేపుకొని తింటుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూసారా ఎట్లా పొంగిపోతుందో. చాలా సింపుల్ అండి. మనకి ఈ వడియాలు కూడా చాలా స్మూత్గా కూడా ఉంటాయి. మందంగా లేకుండా స్మూత్గా ఉంటుందన్నమాట. చూడండి పట్టుకుంటే ఎట్లా విరిగిపోతుందో అంతే టేస్ట్ ఉంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయి కదా. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఉంటాను.